ఇల్లు కట్టుకున్న తర్వాత ఇళ్ళన్ని కూడా మీరు తీసేసి బయటకు వెళ్ళండి, మీరు ఇల్లు కట్టుకోకూడదు కదా అని ఎమ్మెల్యే బ్రదర్ అనేయడం కూడా చాలా బాధాకరం అని కూడా మనం చెప్పుకోవచ్చు. నీకు చేతనైతే పని చేయాలి కానీ నువ్వు ఇక్కడ ఇల్లు ఎందుకు కట్టుకున్నావు, నువ్వు ఖాళీ చేసి వెళ్ళిపోమనడానికి ఆయనకి ఏ సంబంధం ఉందా అని నేను కూడా వాళ్ళని కూడా అడుగుతున్నాం. తప్పకుండా అవి కూడా ఎవరు కూడా ఖాళీ చెయ్యొద్దండి అని ఈ సభముఖంగా మీకందరికీ కూడా నేను తెలియజేస్తున్నాం. తప్పకుండా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ కూడా న్యాయం చేస్తానని మరొక్కసారి మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాం. అదే కాకుండా నీళ్ళ సమస్య కూడా ఉంది. నీటి సమస్య కూడా ఇంటింటికి నీటి కొల ఇప్పించేది కూడా మా భుజ స్పందాల మీద కూడా వేసుకున్నాం. లాస్ట్ టైం కూడా దాదాపు 8 కోట్ల మనం శాంక్షన్ చేయించుకున్నాం. మళ్ళీ ప్రభుత్వం పోవడం వల్ల అది కూడా చేయలేకపోయినాం. తప్పకుండా మీకు అందరికి ఇంటింటికి నీళ్లు ఇప్పిస్తానని మరొకసారి మీకు అందరికీ కూడా నేను చేస్తున్నాం. శాశ్వతంగా ఇంటి పట్టాలు కూడా ఇప్పించే బాధ్యత అది నా మీద వేసుకుంటానని మరొక్కసారి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. అదే కాకుండా మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ రోజు కూడా మనం అన్ని చేశాం. సిమెంట్ రోడ్లు వచ్చి దాదాపు 2,20,00,000 సీసీ రోడ్లు కూడా మనం వేసినాం. అదే విధంగా వంకపై బ్రిడ్జి కూడా కావాలంటే 30 లక్షలు మనం అక్కడ దాటుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉందంటే దానికి కూడా 30 లక్షలు కూడా మనం పెట్టాం. దాంతో పాటు వాటర్ ట్యాంకులు గాని మరియు పైప్ లైన్లు కావాలంటే 60 లక్షల రూపాయలతో అది కూడా చేపించింది మనమే అని ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం. ఆదర్శ నగర్ లో ఎంఎస్ దీంట్లో కూడా దాదాపు మట్టి రోడ్లు మాకు కావాలా, చాలా ఇబ్బందిగా ఉందంటే 20 లక్షల రూపాయలతో మట్టి రోడ్లు వేసింది కూడా మన తెలుగుదేశం ప్రభుత్వం అని ప్రత్యేకంగా మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాం. పెద్ద కాలనీ కాబట్టి ఇంకా పూర్తి స్థాయిలో మనం చేయలేం. తప్పకుండా ఈసారి వచ్చే మందే కాబట్టి పూర్తి స్థాయిలో మీరు అడిగినవన్నీ కూడా చేసేదానికి నేను కానీ తెలుగుదేశం లీడర్లు అందరూ కూడా సిద్ధంగా ఉన్నామని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాం. ఈ రోజు సూపర్ 6 లో భాగంగా మనం కూడా చాలా విషయాలు కూడా చాలా మంది మన వాళ్ళందరూ కూడా కలిసి ఎవరైతే బూత్ కన్వీనర్లు గాని బిఎల్ఏలు గాని యూనిట్ ఇన్ఛార్జీలు గాని ముఖ్య నాయకులు గాని 30 కుటుంబాలకు ఎవరినైతే పెట్టామో సాధికార సాధనలు గాని అందరూ కూడా పోయి ప్రతి డోర్ టు డోర్ కట్ చేయమన్నాం. డోర్ టు డోర్ తిరిగారు. అప్పుడు కూడా చాలా వరకు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కూడా మీకు అందరికీ కూడా వివరంగా వివరించారు. ఈ రోజు ముఖ్యంగా సూపర్ 6 దీంట్లో భాగంగా ఇక్కడికి వచ్చాం. యువతకు వచ్చి దాదాపు ఎక్కువ మంది చదువుకున్న పిల్లలు ఇక్కడే ఉన్నారు. యువత ముఖ్యంగా ఇక్కడ ఉన్నారు. మీరందరూ కూడా తెలుసుకునేది ఒకటే, ఈ రోజు మీ భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలని ప్రతి ఒక్క యువత కూడా ముందుకు నడవాలని ప్రత్యేకంగా యువతకు కూడా నేను పిలుపునిస్తున్నాం. యువతకు కూడా దాదాపు చదువుకున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో 5 సంవత్సరాల లోపు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని మన అన్న చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు. దాంతో పాటు డిగ్రీ పూర్తయిన ఎవరైతే ఉన్నారో డిగ్రీ పూర్తయిన భార్య భర్త ఇద్దరు ఉన్నా నెల వాళ్ళకు ఉద్యోగ అవకాశం వచ్చేంత వరకు 3,000 రూపాయలు ప్రతి ఒక్కరికి 3,000 రూపాయలు ఇస్తానని మన అన్న చంద్రబాబు నాయుడు గారు అయితేమి పవన్ కళ్యాణ్ గారు అయితేమి ఇద్దరు కూడా ఈ నిర్ణయం తీసుకున్నారనే విషయం మీకందరికీ నేను తెలియజేస్తున్నాం. అదే కాకుండా ప్రతి ఒక్క రైతన్న కూడా ఎక్కువ ఉంటాం. ప్రతి ఒక్క రైతుకు కూడా ఈ రోజు సంవత్సరానికి వచ్చి 20,000 రూపాయలు ఇస్తానని మన అన్న చంద్రన్న కూడా చెప్పారు. స్కూల్కి వెళ్లే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో పిల్లలు ఇప్పుడు అమ్మఒడి అని చెప్పి కేవలం ఒక్కరికే ఇస్తున్నారు. మన అన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకటే చెప్పారు, ఎవరైతే చదువుకునే పిల్లలు ఉన్నారో ఒక్కరు కాదు కదా 15 మంది పిల్లలున్నా ప్రతి ఒక్క పిల్లవాళ్ళకు కూడా సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తానని చెప్పిన ఘనత మన అన్న చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ గారిదని కూడా ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా నేను చెప్తున్నాం. ప్రతి ఇంటికి కూడా ఉచితంగా మహిళలందరూ కూడా మీరు కూడా ఆలోచన చేయాలా, గుర్తించాలా. ఏ ప్రభుత్వం అంటే మీకు న్యాయం జరుగుతుందనేది కూడా తెలుసుకోండి. ఈ రోజు ఆసరాన్ని పెట్టి ప్రతి గ్రామాల్లో కూడా మీటింగులు పెట్టి మైకులు పెట్టుకొని గొప్పలుగా చెప్పుకున్నారు. మన ఆసరాన్ని చెప్పారు దాదాపు 3 నెలలు అవుతుంది. మన కనీసం మీకు డబ్బులు అన్నయ్య తల్లి ఎవ్వరు కూడా ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్క మహిళ కూడా ఆసరాన్ని పెద్ద మీటింగులు పెట్టి మిమ్మల్ని జనాలు తోలుతున్నారు. కానీ ఆసరా కింద చూస్తే బ్యాంకుల దగ్గరికి వెళ్తే ఒక్కరు కూడా డబ్బులు పడే పరిస్థితులు ఈ రోజు ఈ ప్రభుత్వం కూడా లేదనే విషయం మీరందరూ కూడా గుర్తించాలని కూడా నేను కోరుకుంటున్నాం. మన మహిళలకి ప్రత్యేకంగా మహిళలంటే చంద్రబాబు నాయుడు గారికి ఎంతో గౌరవం. అందుకనే చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క కుటుంబానికి కూడా 3 సంవత్సరానికి 3 సిలిండర్లు కూడా ఫ్రీగా ఇస్తానని చెప్పిన ఘనత మన అన్న చంద్రన్న కూడా మనం చెప్పుకోవచ్చు. మన మహిళలకు ఇంకొకటి, ఎవరైతే మహిళలు మన ప్రయాణం బయటకు ఎక్కడైనా వెళ్లాలన్నా మన జిల్లాలో ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా 1 రూపాయి కూడా ఖర్చు లేకోకుండా
మహిళలకందరికీ కూడా ఉచిత ప్రయాణం చేపించే నాయకుడు మన అన్న చంద్రబాబు నాయుడు గారని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా నేను చెప్తున్నాను. ప్రతి స్త్రీకి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క మహిళకు కూడా చంద్రబాబు నాయుడు గారు 1500 రూపాయలు ప్రతి నెల 1500 రూపాయలు ఇస్తానని కూడా సార్ చెప్పారు. మన చేతి ఖర్చుల కింద నెల 1500 రూపాయలు ఇస్తానని చెప్పిన ఘనత కూడా మన అన్న చంద్రన్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే సంవత్సరానికి వచ్చి 18,000. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు 45 సంవత్సరాలకు మాత్రమే 18,000 ఇస్తున్నారు. మన 18 సంవత్సరాలకే సంవత్సరానికి 18,000 మన అన్నగారు కూడా పెట్టిన విషయం మీరందరూ కూడా గుర్తించుకునేదే కాకుండా చర్చించుకోవాలని కూడా మీకు అందరికీ కూడా చెప్తున్నాం. మొన్ననే అన్న చంద్రబాబు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, బీసీలకు ఎవరైతే బీసీలు ఉన్నారో 50 సంవత్సరాలైన వాళ్ళ ప్రతి ఒక్కరికి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పిన ఘనత మన అన్నగారిదని ప్రత్యేకంగా మా బీసీ సోదరులందరికీ కూడా నేను తెలియజేస్తున్నాం. ఎవరైతే జరిగి ఏదైనా ప్రమాదం జరిగితే అలాంటి కుటుంబాలకు కూడా గతంలో చంద్రన్న బీమా 5 లక్షలు ఉండింది. ఇప్పుడు చంద్రన్న బీమా 10 లక్షల రూపాయలు చేస్తున్న ఘనత మన అన్న చంద్రబాబు నాయుడు గారిని కూడా చెప్తున్నాం.